పేర్కొన్న ధన్యవాదాలు. కొద్దిగా ఇంతకుముందు సర్పంచ్ ఉన్నారు, ఇప్పుడు చైర్మన్ మా భార్య. కొద్దిగా ఒక్క నిమిషం సరే, ఎందుకంటే నా బాధ్యత ఉంటుంది, కొంత చెప్పాల్సి కూడా వస్తుంది. అయితే చేయని చెప్పి చేసే మాత్రం ఒక్కటి చెప్పాలి. నేనేమంటానంటే సరే ఓకే, ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూ వస్తా. డ్రైనేజ్ విషయం వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ మన డ్రైనేజ్ పైప్ లైన్ లేదు. డ్రైనేజ్ పైప్ లైన్ దాదాపుగా 8 కోట్ల రూపాయలతో ఇక్కడ ఎక్కడ కూడా మనకు కనెక్టింగ్ లేదు. కనెక్టింగ్ లేదు కాబట్టి దీన్ని తీసుకుపోయి దాదాపుగా ఇకెట్ సైడ్ వేయాలి. ఈ డ్రైనేజ్ తీసుకుపోయి మీరంతా ఇకెట్ సైడ్ వేయాలి. ఇకెట్ సైడ్ వేయాలంటే దాదాపుగా దాన్ని ఎస్టిమేషన్ వేయించి 8 కోట్ల రూపాయలు అయింది. 8 కోట్లు. అప్పుడు నేను సార్ కొన్ని చెప్పొద్దన్నాడు కాబట్టి చేసింది చెప్పొద్దన్నారు వెంకటరామ సార్. ఎందుకంటే మైపాలన గురించి కూడా మీరు రావాలని చెప్తున్నా. శ్యామ్బాబు రామేశ్వరరావు గారి చిన్నప్పుడు వెంకటరామరెడ్డి సార్ మైపాలన్న ముగ్గురు కలిసి కేటీఆర్ తో మాట్లాడి 8 కోట్ల రూపాయలు ఈ మెంటల్ స్కూల్ కాడ నుంచి ఇకిల్ సైడ్ వరకు పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ పైప్ లైన్ వేస్తేనే ఈ పైప్ లైన్ దాన్ని కనెక్టింగ్ కలిసి, లేకపోతే అయ్యేది కాదు. మళ్ళా అదేస్తే దాని మీద మళ్ళీ 2.5 కోట్లు రోజులు అదేస్తే ఉత్తరం తోడలేను కదా, దాని మీద అంటే 2.5 కోట్లు 2 కోట్లు అంటే దాదాపుగా 10 కోట్ల రూపాయలు సార్ దగ్గరికి. ఎందుకంటే నేను చిన్న వ్యక్తిని, ఊళ్ళు ఉంటాను కాబట్టి సార్ దగ్గరికి మంచి చెడ్డ నేను పోతే ఎమ్మడే స్పందిస్తాడు. మైపాలన కానీ వెంకటరామరెడ్డి సార్ గారు 10 కోట్ల రూపాయలు ఈ పైప్ లైన్ ఈ డ్రైనేజ్ ఇవన్నీ కలుస్తున్నాయంటే దానికి కారణం వెంకటరామరెడ్డి సారు, శ్యామరావు గారు, మైపాలన గారు ఉన్నారు. ఈ సందర్భంగా ఒక రెండో విషయం ఇక్కడ నుంచి ఇక్కడ మీరు అన్నమాట వాస్తవం, మైపాలన వచ్చినప్పుడు చెప్పిన మాట వాస్తవం. అయితే కొంత ల్యాండ్ వాళ్ళు ఇదంతా పట్టారాదు. సరే హెచ్ఎండిఎల్ 65 చూపించిన మాట వాస్తవం, కానీ ఫిజికల్ గా ఇక్కడ లేదు. పేపర్ మీద ఉంది, ఫిజికల్ ఇక్కడ లేదు. వీళ్ళందరూ రైతులు వాళ్ళు ఏమన్నారంటే సార్ మాకు కూడా ల్యాండ్ అక్విజిషన్ పెట్టి రోడ్ మీద 60 feet ఉండడానికి తయారుందని చెప్పడం జరిగింది. దయచేసి మీకు నాలు కూడా మరింత వరకు ల్యాండ్ అక్విజిషన్ పెట్టించి రైతులకు న్యాయం చేసి అట్లనే వీళ్ళకు కూడా రోడ్ అందుబాటులో తేవాలని మిమ్మల్ని మనవి చేస్తున్నా సార్. అది మీతో అయితే కూడా సార్. ఒకటి కరెంట్ అని అడిగింది. కరెంటు విషయము రాజీనామా పెట్టి మీ అందరూ తెలుసు, రమణయ్య గారు కూడా తెలుసు, 7 ఎకరాల ల్యాండ్ సాధించడం జరిగింది. అలా సబ్స్టేషన్ కి 34 గుంటల పొలం కాంక్రీట్ వాళ్ళతో కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించిన. ఈ గవర్నమెంట్ వచ్చినాక పని స్టార్ట్ చేయాలి. నేను విమర్శిస్తారు జరిగింది చెప్తున్నా. కావాలంటే మీరందరూ వెళ్ళి జాగా ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు కట్టి సబ్స్టేషన్ రెడీ, వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయాలి. వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తే నా బాధ్యతగా ఏం చేయాలి, కాంపౌండ్ వాళ్ళు కట్టాలి, కట్టించాలి. మూడో విషయం, ఇక్కడ ఇప్పుడు ఉస్మానగర్ లో మీ అందరూ తెలుసు వాటర్ పైప్ లైన్ నీటాక్ అయిపోయింది. రిజర్వ్ ఉస్మానగర్ లో 2 ఎకరాలలో 75 లక్షల స్టోరేజ్ వాటర్, 75 లక్షల స్టోరేజ్ వాటర్ ఉస్మానగర్ లో కట్టడం జరిగింది. అది 3 నెలల్లో పని అయిపోతుంది. అది అయిపోగానే మీకు అందరికీ విషయం పోయినదో 3 to 4 months కావాలంటే మీరు ఇవన్నీ కూడా ఎవడేస్తో అని చెప్తున్నా. నేను చెప్పాలి, మీరు వెళ్ళి చూడొచ్చు. వెళ్దామంటే నేను వస్తా, సార్ పనులు వెళ్తాను. అది అయిపోయింది. అన్న వారు బీడీఎల్ అపార్ట్మెంట్ గురించి చెప్పారు. అన్న ఈ దాకా మీరేం దుష్మన్ కాదు, వీళ్ళేం ప్రేమ రాదే, అందరూ మాకు ఒకటే, రాజకీయ నాయకులు అందరూ ఒకటి. అక్కడ ఏమైందంటే కోర్టు కేసు పడ్డది. ఈ దాకా ఇక్కడ కోర్టు కేసు పడడం వల్ల ఆ పని ఆపినంటే కోర్టు ఉంది, లేకపోతే చేయడం కాదు. రేపు ఏమన్నా కూడా కోర్టు కేసు అయిపోయిన వెంటనే దాన్ని చేస్తాం. అది కూడా సార్ మరీ ఒకటే రిక్వెస్ట్ సార్, ల్యాండ్ అక్విజిషన్ లో పెట్టాను సార్. వీళ్ళందరూ కూడా నిజంగా బాధపడుతున్న మాట వాస్తవం సార్. అది ఒక్కటి చేసి పెట్టాలని కోరుతూ, మళ్ళా ఇంకేమైనా కొందరైనా మిత్రుడు నిజంగా రమణయ్య అప్పుడప్పుడు చేస్తాడు, నాకు భూపాల్ రెడ్డి గారు చేస్తారు, కొంతమంది విలాసాలు చేస్తారు. అనిల్ అని ఒక వాళ్ళు దయచేసి మీరు ఒకసారి ఇవ్వాలి. ఆయన
4.5 లక్షల రూపాయలు నెలకు బిల్లు కడుతుండే సార్. ఓన్లీ నీళ్ళు ఎత్తిపోయినకే మంత్లీ అన్నిటి 4.5 లక్షలు. ఇప్పుడు ఇది కలిపి నుంచి వాళ్ళకి తప్పింది లేచి ఒకసారి చేయాలని మీరు చేయాలని వాళ్ళు వస్తారు. అంటే వస్తే పని అవుతుంది, మేము చేస్తాం. రానప్పుడు మేము చేయడం మా దృష్టికి వస్తే చేస్తాం. అందులో బాగా రమణ గారు కూడా ఎన్నో విషయాలు వచ్చారు. కొన్ని చేస్తాం, కొన్ని చేయలేకపోయినా చేయలేని చెప్తాం, చేసేని చెప్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏమన్నా మా తరఫున తెలిసి తెలియక తప్పులైతే క్షమించుకొని కోరుతూ 13 తారీఖు నాడు వెంకటరమణ రెడ్డి సార్ కారు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.